దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న నితిన్ సినిమాకు తలనొప్పిగా మారాయి. గత కొంతకాలంగా సరైన మూవీ లేక తెలుగు బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నితిన్, శ్రీరాము వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న తమ్ముడుపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ తమ్ముడు సినిమాని బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు రచ్చ చేస్తూ ఉండటం దర్శకుడు శ్రీరామ్ వేణుతో పాటు దిల్ రాజుకి మింగుడు పట్టలేదు. కేవలం శిరీష్ అనాలోచితంగా చేసిన వ్యాఖ్యల వల్లనే తమ్ముడు చిత్రం వివాదంలో చిక్కుకుందని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అనగానే దిల్ రాజు గుర్తుకొస్తారు. కానీ తెర ముందు దిల్ రాజు కనపడిన తెర వెనుక వ్యవహారాల్ని ఆయన సోదరుడు శిరీష్ చూసుకుంటారు. సినిమా కథ, కంటెంట్ లాంటి విషయాలపై దిల్ రాజు దృష్టి పెడితే శిరీష్ మాత్రం డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ వ్యవహారాల్ని చూసుకుంటారు. ముక్కుసూటి మనిషిగా పేరున్న శిరీష్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ గురించి శిరీష్ బోల్డ్ కామెంట్స్ చేశారు. తమ సంస్థ నిర్మించిన గేమ్ చేంజర్ డిజాస్టర్గా నిలిస్తే కనీసం తమను హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాల్ చేసి పలకరించే ప్రయత్నం చేయలేదని శిరీష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్కి, సితారా నాగవంశీకి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వివాదాస్పద కామెంట్స్ చేశారు. శిరీష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తర్వాత మీ సంస్థకు 4 ఏళ్ల పాటు డేట్స్ కేటాయించి సినిమా చేస్తే అతనికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ రామ్ చరణ్ అభిమానులు మండిపడుతున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన తాజా చిత్రం తమ్ముడు సినిమాని బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. గేమ్ చేంజర్తో రామ్ చరణ్కి హిట్ ఇవ్వలేకపోయారని, ఈసారి మాత్రం అతనితో మంచి హిట్ సినిమా తీస్తానంటూ దిల్ రాజు ప్రకటించారు. తన అన్న చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దిల్ రాజు దిద్దుబాటు చర్యలకు దిగారు. గతంలో శిరీష్ ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వలేదని, అందుకే ఎలా మాట్లాడాలో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో శిరీష్ అలా మాట్లాడాల్సి వచ్చిందని వివాదాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. మరోవైపు శిరీష్ ఒక క్షమాపణ లేఖను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. తమకు చిరంజీవి, రామ్ చరణ్ కుటుంబాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలి అని కోరారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్స్ పై నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం తమ్ముడు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 4న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర విజయం నితిన్కి ఇప్పుడు అత్యవసరం. కానీ నిర్మాత శిరీష్ చేసిన కామెంట్స్ వల్ల సినిమాను చూడొద్దంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉండటంతో చిత్ర యూనిట్ని టెన్షన్ పెడుతుంది. మరి ఈ వివాదం వల్ల సినిమా కలెక్షన్స్ ఏ మేర ప్రభావితం అవుతాయనేది మరో 2 రోజుల్లో తేలిపోతుంది.